మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు బ్రహ్మూ టాక్స్. అనగనగా ఒక పురుష పుంగవుడు, స్త్రీ అంటే కుక్కతో సమానం అని భావించిన అహంభావ మహానుభావుడు. కాక మీద ఉన్న స్త్రీ అయినా కుక్క అయినా ఒకటే అని, వాటిని గొలుసులతోనైనా కట్టేయాలి, లేదంటే బోన్లోనైనా పెట్టేయాలనే క్రూరమైన భావాలు ఉన్నవాడు. ఏం చేశాడు? తన భార్య పట్ల ఎలా వ్యవహరించాడు తెలుసుకుంటే మనకు 1000 వోల్ట్స్ షాక్ తగిలినంత పని అవుతుంది. కుక్కలు, గొలుసులు, బోను ఇలాంటి మాటలు కాకపోయినా వేరే వేరే రూపాలలో స్త్రీలను బంధించే మగ మహారాజులు ఉంటారని తెలుసుకున్న మహిళలకు కూడా 1,00,000 వోల్టుల షాక్ తగులుతుందండి. అసలు ఈ కుక్కలు, గొలుసులు, స్త్రీలు ఏమిట్రా అని అంటారా? అయితే మీరు నెట్ఫ్లిక్స్లో ఇకో అనే సినిమా ఉంది. మలయాళీ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది. తప్పనిసరిగా వెంటనే చూసేయండి. ఈ సినిమాలో కోర్ కంటెంట్ స్త్రీ పట్ల పురుషుడి దృక్పథం ఎలాంటిదో తెలియచేసేదే అయినా, తనను కుక్కలా భావించిన 2 పురుషుల నైజం తెలుసుకున్న ఒక స్త్రీ భూకంపానికి గురవుతుందా, భూకంపం సృష్టిస్తుందా అనే విషయాన్ని అతి పెద్ద సస్పెన్స్తో క్రైమ్ అండ్ థ్రిల్లర్గా ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఈ సినిమా ఏ ఒక్క సీన్ మిస్ అయినా, ఏ ఒక్క సంభాషణ మిస్ అయినా చివరి వరకు చూసి అసలు ఏమైందో తెలియక మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. ఈ మధ్య 2 సార్లు వరుసగా నేను సినిమా చూడడం ఎప్పుడూ జరగలేదు. ఇదిగో ఈ సినిమా 2 సార్లు చూస్తే తప్ప అసలు విషయం అర్థం కాలేదు. స్త్రీ స్వేచ్ఛ, పురుషుడి అణచివేత ధోరణి అనే సామాజిక అంశాన్ని తీసుకొని సినిమా క్లైమాక్స్ సీన్ దాకా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా అత్యంత ఉత్కంఠభరితంగా సస్పెన్స్తో నడిపించి చివరికి హాహా ఏం ముగింపు ఇచ్చాడురా, చెప్పు తీసి కొట్టినంత పని చేశాడు కదా డైరెక్టర్ అనిపిస్తుంది. మలేషియాలో కుక్కలను బ్రీడ్ చేసి వ్యాపారం చేసే ఒక పెద్ద మనిషి ఊరికి దూరంగా కొండల మధ్య ఎక్కడో తన భార్యను ఉంచి రోజుల తరబడి ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటాడు. అతని పేరు యోషియా, ఆమె పేరు సోయి. అతను బయటకు వెళ్ళినప్పుడల్లా కుక్కలు ఆమెకు రక్షణగా ఉంటాయని ఆమెకు చెప్తాడు. ఇండియా నుంచి కురియాచంద్, మోహన్ పోతన్ అనే 2 వ్యక్తులు మలేషియాలోని ఆ వింత జాతి కుక్కలను వెతుకుతూ అక్కడికి వెళ్తారు. అతని భార్య అందానికి ఆకర్షితులవుతారు. వాళ్లతో మాటల సందర్భంలో వేడి మీద ఉండే ఆడదాన్నైనా కుక్కనైనా గొలుసులతో కట్టేయాలి, లేదా బోనులో బంధించి ఉంచాలి అని అంటాడు యోషియా. స్త్రీ పట్ల అతని అభిప్రాయం ఏంటో వాళ్ళకు అర్థమవుతుంది. తను బయటకు వెళ్ళినప్పుడు తన వేట కుక్కలు ఇతరులను తన ఇంటి సమీపంలోకి రానివ్వకుండా ట్రైనింగ్ ఇస్తాడు. అలాగే తన ఇంట్లోని స్త్రీ బయటకు అడుగుపెట్టినా ఆ కుక్కలు ఆమె మీద దాడి చేసేలా ఆ కుక్కలకు శిక్షణ ఇస్తాడు. ఆమెకు రెండో విషయం తెలియదు. కుక్కలను తన మీద ప్రేమతో తనకు రక్షణగా ఉంచి వెళుతున్నాడనే అనుకుంటుంది. ఆమెను వశం చేసుకోవడానికి కొరియాచంద్ చాలా పెద్ద ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్లో ఫలితంగా ఆమె భర్తను ఏం చేస్తాడు, అతను ఏమయ్యాడని ఆమెకు చెప్తాడు. సినిమాలో టైం లైన్లో భాగంగా మనం తెలుసుకోవాలి అంతే. తన భర్త కుక్కలను తనకు రక్షణగా కాదు, తన మీద నిఘా కోసం కాపలాగా పెట్టాడని తెలుసుకొని కొరియాచంద్తో ఇండియా వచ్చేస్తుంది ఆమె. అతనితో చాన్నాళ్ళు కాపురం చేస్తుంది, పిల్లలను కంటుంది. కాకుంటే మొదటి భర్త తనను ఒంటరిగా ఊరికి దూరంగా ఎలా ఉంచాడో, తనకు కుక్కల్ని కాపలాగా ఎలా పెట్టాడో అదే తతంగం ఈ రెండో భర్త హయాంలో కూడా సాగుతుంది. అయితే తన మొదటి భర్త యుద్ధంలో చనిపోయాడా, అలా చనిపోయాడని తనకు ఈ రెండో భర్త చెప్పి తీసుకువచ్చేశాడా? ఈ విషయాలన్నీ తరువాత ఎప్పుడో ఆమెకు తెలుస్తాయి. తెలిసినప్పుడు తన మొదటి భర్తకు ఈ రెండో భర్తకు తన స్వేచ్ఛ విషయంలో ఎలాంటి తేడా లేదని తన భర్త స్నేహితుడు మోహన్ ద్వారా గ్రహిస్తుంది. దేశాలు మారినా, సముద్రాలు దాటినా స్త్రీ పట్ల పురుషుని భావాలు ఒకటే అని ఆమె అర్థం చేసుకుంటుంది. ఆమె పడిన ఘర్షణ, ఆమె మనోభావాలు ఎక్కడా ప్రత్యేకంగా ఏ మాటల రూపంలోనూ డైరెక్టర్ చెప్పడు. కథలో భాగంగా మనం గమనిస్తూ పోవాలి. కుక్కలనే కాదు, ఈ రెండో భర్త ఒక మనిషిని కూడా తనకు కాపలా పెడతాడు. అతను కడదాకా ఆమెకు కొడుకులా ఉంటున్నాడని మనం అనుకుంటాం. అతని పేరు పీయూష్. ఇవన్నీ గమనించేసరికి ఆమె జీవితమే కరిగిపోతుంది. వృద్ధాప్యం ముంచుకొస్తుంది. అయినా ఆమెలో ఉన్న స్త్రీ జన్మలుగా తనను బోనులో బంధించిన పురుషుడి దుర్మార్గాన్ని గుర్తించి తిరగబడుతుందా, లేక తన జీవితం అవసాన దశలో అసహాయంగా అలాగే ఉండిపోతుందా? ఇది సినిమా చూసి తెలుసుకోవాలి. తనను కుక్క కంటే హీనంగా తన భర్తలు 2 భావించారని, జీవితం అంతా బంధించే ఉంచారని తెలుసుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందనేది ఈ సినిమాలో అతి కీలకమైన ముగింపు.
అయితే ఆ ముగింపు పైపైన చూస్తే అర్థం కాదు. చాలా శ్రద్ధగా సీన్ టు సీన్ అబ్జర్వ్ చేసుకుంటూ మాటలను దృశ్యాలను కలిపి కుట్టుకుంటూ మనం ముందుకు సాగాలి. చివరికి వెళ్ళే కొలది ఇంకా ఇంకా మన కాన్సన్ట్రేషన్ పెరగాలి. అప్పుడు కానీ క్లైమాక్స్లో ఉన్న పట్టు ఏమిటో మనకు పట్టుపడదు. ప్రొటెక్షన్ అండ్ రిస్ట్రిక్షన్ బోత్ ద సేమ్ అనే మాట ఈ మొత్తం సినిమాకి కీలకం. మరోసారి వినండి. ప్రొటెక్షన్ అండ్ రిస్ట్రిక్షన్ బోత్ ద సేమ్ అనే మాట ఈ మొత్తం సినిమాకి కీలకం. ప్రొటెక్షన్ పేరుతో తన చుట్టూ పురుషుడు గీసిన లక్ష్మణ రేఖలు ఏమిటో స్త్రీ గ్రహిస్తే ఆ పురుషుడు ఏమవుతాడు? ఇంత పెద్ద సోషల్ మెసేజ్ ఉన్న కథాంశాన్ని ఇంత పెద్ద థ్రిల్లర్ ఎలిమెంట్తో కడదాకా మన క్యూరియాసిటీని మరింత పెంచుతూ నడిపించడం చూస్తే డైరెక్టర్లోని ప్రతిభకు మోడర్న్ మూవీ నిర్మాణ చాకచక్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేం. కుక్కలను నేరస్తులుగా పెంచకూడదు అని ఈ సినిమాలో ప్రధాన స్త్రీ పాత్రతో చెప్పించడమే ఈ డైరెక్టర్ సినిమా ద్వారా సమాజానికి ఇచ్చిన సందేశం. కుక్కలనే నేరస్తులుగా పెంచకూడదనే స్త్రీ హృదయం మరి తన స్వేచ్ఛకు ఎంత విలువ ఇస్తుంది? ఈ సినిమా చూస్తే ఇలాంటి ఏవేవో భావాలు మనల్ని ముట్టడిస్తాయి. ఇలాంటి సినిమాలు ఇంత మోడర్న్ టెక్నిక్తో మలయాళీలు మాత్రమే తీయగలరు అని అనిపిస్తుంది. ఇంతకు ఆమె ఏం చేసింది అనేది మీకు మీరు గమనించి నా వీడియో కామెంట్స్లో పెట్టండి. నెట్ఫ్లిక్స్లో ఉంది, తప్పనిసరిగా చూడండి. సినిమాలో నటీనటులు అంత పేరున్నవారు కాదు, అయినా ఎవరి నటనలోనూ లోపం లేదు. కానీ ఈ సినిమా మొత్తం డైరెక్టర్ సినిమా అని చెప్పాలి. చూసిన తర్వాత మరొకసారి నా వీడియో చూడండి, వినండి. అప్పుడు పూర్తిగా విషయం అర్థమవుతుంది. నమస్తే, మీ ప్రసాద్ మూర్తి.